మన షర్మిలమ్మ చాలా బలమైన నాయకురాలు. ఆ తల్లిని ఈసారి మనం గెలిపించుకోవాలా. ఆ అమ్మని సీఎంగా చూడాలన్నా ఇంకా 5 ఏళ్ళు కాదు, ఈ 3 నెలల్లో మనం వచ్చేసరి చేయాల. 5 ఏళ్ళు చిట్నేలు వేస్ట్ అనుకుంటే పిడికిలు బిగించాక అవదు, బొట్నేలు వేస్ట్ అనుకుంటే పిడికిలు బిగించాక అవదు. 5 ఏళ్ళు అంతే. ఈ ఏళ్ళు ఇలాగే ఉండాలా, ఈ ఏళ్ళు ఇలాగే ఉండాలా. ఇంకా 5 ఏళ్ళ నాటికి పాయింట్ వదిలిపెట్టేయండి అన్న. అందరూ మర్చిపోండి. ఇంకా 5 ఏళ్ళు కాంగ్రెస్ వస్తుందనేది అందరూ మర్చిపోండి. ఇంకా కాంగ్రెస్ ఉండేది 3 నెలల్లో అధికారంలోకి వస్తుంది, పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. 5 ఏళ్ళు కాంగ్రెస్ వస్తుంది అనేది మర్చిపోండి. ₹1,00,000 ఓటు పంచిన వాళ్ళు గెలిచేది మనమే. భగవంతుడు మన వైపు ఉంటారు. ఇప్పుడుండే 2 పార్టీలు కాంగ్రెస్ పక్షం ఇంకా పోయిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పక్షం ఇంకా పోయిన ఆయనే. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఇంకా ఉండే అందరూ వచ్చేసి ఈరోజు వచ్చేసి వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళే. నువ్వు కాంగ్రెస్, నేను కాంగ్రెస్, ఆయన కాంగ్రెస్, అందరూ కాంగ్రెస్ అన్నా. ఈరోజు కాంగ్రెస్ పక్షాన్ని బతికించుకోవాలా. ఇంకా 5 ఏళ్ళనే మాట వదిలిపెట్టేయండి అన్న. ఇంకా 3 నెలల్లో మనం పలమనేరులో గెలుస్తూ ఉన్నాం, అత్యధిక మెజార్టీతో గెలుస్తూ ఉన్నాం. హలో అన్న నమస్తే అన్న. ఊరికి వస్తూ ఉన్నాము, అందరికీ చెప్పండి, పిల్లలందరికీ చెప్పినానంటే ఊరికి వస్తాము, ఒకసారి అందరితో కలుస్తాము. మీరు చెప్పండి అన్న, ఎన్ని గంటలకంటే అన్ని గంటలకు వచ్చేస్తాం. మొత్తం అంతా ఊర్లోనే ఉంటాం. ఇప్పుడంతా ఇండ్లు వాకిండ్లు పోయి నిద్రపోయి వదిలేసినాం 10 రోజులు. ఇంకా ఊర్లో నిద్రపోయి ఊర్లో ఉండిపోవాలా. జనాలందరితో మమేకం కావాలని డిసైడ్ అయిపోయినామన్నా. అన్న నా పేరు బి శివశంకర్, BVM, నల్లగొట్లపల్లి. మాది నల్లగొట్లపల్లి అన్న. మన పలమనేరు వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర మన పొలం ఉండేది, ఆఫీస్ ఉండేది, మొత్తం పార్టీ కార్యాలయం ఆఫీస్ ఉండేది. వైఎస్ఆర్ విగ్రహము మహానుభావుడు దగ్గరే. ఓ అవునా, ఓహో అవునా, ఓ అవునా అన్న. తప్పకుండా అందరూ కలుద్దాం, అందరూ మమేకం అవుదాం, అందరూ కలిసి మెలిసి ముందర అన్న. ఇంకా 5 ఏళ్ళ నాటికి పాయింట్ వదిలిపెట్టేయండి అన్న. అందరూ మర్చిపోండి. ఇంకా 5 ఏళ్ళు కాంగ్రెస్ వస్తుందనేది అందరూ మర్చిపోండి. ఇంకా కాంగ్రెస్ ఉండేది 3 నెలల్లో అధికారంలోకి వస్తుంది, పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. 5 ఏళ్ళు కాంగ్రెస్ వస్తుంది అనేది మర్చిపోండి. ఇప్పటికి 10 సంవత్సరాలు టైం వేస్ట్ చేసినాం. ఇంకా పైన టైం వేస్ట్ చేయమన్నా లేదన్నా. ఇంకా 5 ఏళ్ళనే పాయింట్ లేదన్నా. 3 నెలల్లో అత్యధిక మెజార్టీతో మనం గెలుస్తూ ఉంటాం. మీరు ఫిక్స్ అయిపోండి అంతే. ఇంకా 5 ఏళ్ళనే పాయింట్ వద్దన్నా. ఇంకా 5 ఏళ్ళనే పాయింటే వద్దు. ఆ మాట ఇంతటితో వదిలిపెట్టేయండి. ₹1,00,000 ఓటు పంచిన వాళ్ళు గెలిచేది మనమే. భగవంతుడు మన వైపు ఉంటారు. ఇప్పుడుండే 2 పార్టీలు కాంగ్రెస్ పక్షం ఇంకా పోయిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పక్షం ఇంకా పోయిన ఆయనే. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఇంకా ఉండే అందరూ వచ్చేసి ఈరోజు వచ్చేసి వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళే. నువ్వు కాంగ్రెస్, నేను కాంగ్రెస్, ఆయన కాంగ్రెస్, అందరూ కాంగ్రెస్ అన్నా. ఈరోజు కాంగ్రెస్ పక్షాన్ని బతికించుకోవాలా. ఇంకా 5 ఏళ్ళనే మాట వదిలిపెట్టేయండి అన్న. ఇంకా 3 నెలల్లో మనం పలమనేరులో గెలుస్తూ ఉన్నాం, అత్యధిక మెజార్టీతో గెలుస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీగా గెలిచేదానికి మనం అందరూ సమిధిలో అవుదాం, కష్టపడదాం, ముందుకు పదామన్నా ప్లీజ్. ఊర్లో అందరినీ పోగు చేయండి, వస్తాను, మాట్లాడతాము. ఏ వర్గ విభేదాలు లేవు, అందరూ కలిసి మెలిసి మనం అందరూ పోయే వాళ్ళమే. భగవంతుడు అనేవాడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ వస్తూ ఉంటారు. సీనియర్లు, జూనియర్లు, ఇంగూరుగా అందరూ కలిసిపోవాలా. ఎవరెవరు శక్తి కొద్దీ వాళ్ళు పోరాడుకుంటా ముందరకు పోవాలా. ఎవరెవరు శక్తి కొద్దీ వాళ్ళు వచ్చేసి ముందరకు పోవాలా. కాబట్టి తప్పకుండా మీరు వచ్చేసి 5 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పక్షం వస్తుందనేది వదిలిపెట్టేయండి. ఒక ఇన్స్పిరేషన్గా మనము పక్కనున్న రాష్ట్రాలు 2 తీసుకోవాలా. కర్ణాటక అండ్ తెలంగాణ 2 మనం అనుకోవాలా. ఇంకా 5 ఏళ్ళకు చూద్దాం అనుకోని రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎంగా లేరు. మన షర్మిలమ్మ చాలా బలమైన నాయకురాలు. ఆ తల్లిని ఈసారి మనం గెలిపించుకోవాలా. ఆ అమ్మని సీఎంగా చూడాలన్నా ఇంకా 5 ఏళ్ళు కాదు, ఈ 3 నెలల్లో మనం వచ్చేసరి చేయాల. 50 సీట్లు వస్తే ఆ అమ్మ సీఎం అవుతుందన్న. మీరు రాసి పెట్టుకోండి. 60-70 సీట్లు వస్తే పక్కా సీఎం ఆయమ్మే. కర్ణాటకలో ఏదైతే రిపీట్ అయిందో ఆ ట్రయాంగల్ వచ్చేసి రిపీట్ అవుతుందన్న.
తప్పకుండా అన్న, ప్లీజ్ ఇంకా 5 సంవత్సరాల కాంగ్రెస్ అనేది వదులుదాం అన్న. తప్పకుండా అన్న, ఈ మాట చాలు. మనం 3 నెలల్లో గెలుస్తా ఉన్నాము. 5 ఏళ్ళు అనేది పక్కన తీసిపెట్టేయండి. 3 నెలల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తా ఉన్నాం పొలంనేరులో. ఈరోజు ప్రతి దర్గాలో ఆహ్వానం ఉంది, ప్రతి దేవస్థానంలో ఆహ్వానం ఉంది, ప్రతి చర్చిలో ఆహ్వానం పలుకుతూ ఉన్నాయన్న. కాంగ్రెస్ పక్షంని బతికించుకోవాలని చెప్పి ప్రతి మనిషి తహతహలాడుతూ ఉన్నారు. మీరు లీడర్ అనే వాళ్ళు 5 ఏళ్ళు అనేది పక్కన పెట్టి 3 నెలల్లో గెలుస్తామని ఒక్కసారి మీ గుండెల్లో అనుకోండి, గెలిచి తీరుతాం. అన్న 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 తప్పకుండా అది భగవంతుడు కుదిరి పెడదాము. వీళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్, ఎవరు వేస్ట్గా అందరూ అన్న. 5 ఏళ్ళు చిట్నేలు వేస్ట్ అనుకుంటే పిడికిలు బిగించాక అవ్వదు, బొట్నేలు వేస్ట్ అనుకుంటే పిడికిలు బిగించాక అవ్వదు. 5 ఏళ్ళు అంతే. ఈ ఏళ్ళు ఇలాగే ఉండాలా, ఈ ఏళ్ళు ఇలాగే ఉండాలా అన్న. అన్న తప్పకుండా అన్న, తప్పకుండా అన్న 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 తప్పకుండా అన్న 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 తప్పకుండా షూర్ అన్న. 100% అందరూ కలిసి ఈసారి గెలిపించుకున్నాము. తప్పకుండా ముందరికి వెళ్దామన్నా. 3 నెలల్లో అత్యధిక మెజార్టీతో పొలంనేరులో గెలుస్తామన్నా. రాసి పెట్టుకోండి మీరందరూ అన్నా. తప్పకుండా అన్న వస్తా ఉన్నాను. ఊర్లో ఉండే వాళ్ళందరూ పోగు చేయండి, వస్తూ ఉన్నాను అన్న. షూర్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే.